వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దౌతర్తి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు. సేవకుడు మన కావ్య కృష్ణారెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా నరకాసుర అంతం చూడగ సైన్యం. సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం తప్ప ఏదో పాటలో జరుపు మన కార్యక్రమాలందరినీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన తెలియజేస్తూ మన కావాలి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన తెలుగు జరిగిన ఎన్నికల్లో నాకు కాలాతీతమైనప్పటికీ, ఆఖరిలో నేను వచ్చినప్పటికీ సొంత బిడ్డ మన ఊరి వాడు, మనవాడు, మన అందరి వాడు అని ఆశీర్వదించి ఈ మండలంలో నాకు ఒక మంచి మెజారిటీ తీసుకొచ్చిన ప్రతి గ్రామ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. దౌలతి మండలం ఎమ్మెల్యేగా వచ్చింది. మొదటి నుంచి చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నా ఆస్తులు, నా సంపద, నా బిజినెస్ అన్ని పక్కన పెట్టి పోయేటప్పుడు ఏమి తీసుకుపోము, కీర్తి కోసమే. ఆ కీర్తి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు.
ఒక సామెత ఒకటి ఉంది, గర్వపడుతున్న వ్యక్తిని దూరంగా ఉండే శ్మశానం వైపు చూడరా, ఇంతకంటే గర్వపడ్డ వాళ్ళందరూ ఆడ పోయారా, నువ్వెంత అనే దానికి శ్మశానం మనకి ఊరు పక్కనే ఉంటుంది. కాబట్టి గర్వం మంచిది కాదు. మా వల్లే తెగుద్దు, మేమే పెంచుతాం, మొత్తం మాదని గర్వపడితే ఎంతటి వాళ్ళైనా కూలిపోక తప్పదు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. నేనేం హావభావాలు లేవు, నేను మీలోనే ఉన్నా, మీ అందరితో కలిసిమెలిసి ఉన్నా. ఎలక్షన్ అప్పుడు మీ గ్రామాలు సందర్శించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కసిగా ఎలక్షన్ చేశారు. నేను మర్చిపోతే నా జీవితానికి అర్థం లేదు. మీ అందరి కష్టపడిన నా ఎమ్మెల్యే, మీరందరూ కష్టపడితే నేను ఎమ్మెల్యేనియా. ఎందుకు మిమ్మల్ని వదులుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అపోహలు పక్కన పెట్టండి. మేము కలిసి కుటుంబ సభ్యులుగా దగదత్తి మండలం నేను కాపు కాసుకుంటా. ఈ మండలానికి నేను అండగా ఉంటా, మీకందరికీ తోడుగా ఉంటా. గతం నాకు అనవసరం, భవిష్యత్తు నాకు కావాలి. నా ప్రజలు కష్టపడితే నేను చూడలేను. నా ప్రజల కోసం, నాకు ఓట్లేసి నా ప్రజల కోసం నేను దేనికైనా సిద్ధం. ఎంత దూరమైన పోతా, దేనికైనా చంపేవాడు కాదు కావ్యకృష్ణారెడ్డి. కార్యకర్తలు జోలికి వచ్చినా, కార్యకర్తల కోసం ఎంతటికైనా ఆఖరికి కర్ర తీసుకొని నడిపి రోడ్డు మీద నిలబడటానికైనా కార్యకర్తలు సిద్ధం. కృష్ణారెడ్డి ఇప్పుడే చూస్తున్నారు. ఇంకొక రకం కూడా ఉంటుంది కృష్ణారెడ్డిలో. ఇది గుండెల నిండా దమ్ముండే కార్య కృష్ణారెడ్డి. భయపడితే భయపడటానికి నేను పిల్లలు కాదు, పిల్లలు. మీ అందరికీ ఒకే ఒక హామీ ఇస్తున్నా, ఎలక్షన్ రోజు నాకు ఎవరైతే ఎలక్షన్ లో పనిచేశారో వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంటా. ఎవరైతే నన్ను కొంచటానికి కుయుక్తులు పన్నారో కాలు కింద పెట్టుకుంటా. ఇంకొక హామీ ఇస్తున్నా, నా ఇంట వైసీపీ వాళ్ళకి గేట్ల దగ్గర కూడా దారి లేదని విషయం మర్చిపోవచ్చు. ఏమి కావాలంటే మనం వైసీపీలు తీసుకురావాలి, ఏమింటే వైసీపీలు మనకు అవసరం. 31,000 ఓట్ల మెజార్టీ ఇస్తే చాలదా? ప్రజలకు సేవ చేయడానికి అది చాలదా? ఇంకా మనకు వర్త లేదా? మన నాయకులు చావలేదా? మన నాయకులు దమ్మలేదా? ఎక్కడి నుంచి అడుగు తెచ్చుకోవడానికి కావాలంటే కారణాలు లేదు. కాబట్టి ముఖ్యంగా ఉండండి. అనుమానాలు మనుషులు పెరిగే ఊర్లో గతంలో నాయకత్వం చేస్తున్నారో ఆ ఊర్లో నాయకులకి గతం కంటే డబలుగా వాళ్ళ నాయకత్వం పెరుగుతుంది తప్ప కొత్త వాళ్ళకి స్థానం లేదన్న విషయాన్ని మీరందరూ కూడా నమ్మి నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్యంలో సర్పంచ్ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు, ఎంపీటీసీ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు, జడ్పీటీసీ గెలిచిన ప్రజల చేతనే గెలవబడేది, ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల చేత గెలవబడేది. గెలిచేంత వరకు పనిలో పార్టీ. నీ ఊరు చెరువు అభివృద్ధి చేస్తే, నీ చెరువు అభివృద్ధి చేస్తే ఆ చెరువులో నీళ్ళు తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ అందరూ ఆడుకోవాలి. దీంట్లో రాజకీయాలు ఉండవు. నీ ఊరికి ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు అందరూ నడుస్తారు, దానికి రాజకీయం తప్పని. కాబట్టి అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి క్రమంలో ఈరోజు మండల మీటింగ్, నేను కొత్తగా వచ్చా, ఇంకా కూడా మండలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మండల మీటింగ్ వాళ్ళది, ఎవరైతే ప్రజెంట్ మండలాధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ అధ్యక్షతగా జరిగే మండలానికి నేను అతిథిగా వస్తున్నా. అతిథిగా వచ్చినప్పుడు సాధారణంగా గౌరవంగా సత్కరించాల్సిన బాధ్యత మండలాధ్యక్షుడిది. ఎందుకంటే నేను పార్టీ పదవిలో ఎమ్మెల్యేగా, నియోజకవర్గ పౌరుడిగా ఉన్నా. కాబట్టి నన్ను ఆహ్వానించాల్సిన బాధ్యత వారిది. ఆ ఓట్నాలు కడితే దానికే మునికి పెడితే మన జీవితాలు కాదు. గుండె నిండా నిబ్బరంగా ఉండండి, గుండె నిండా ధైర్యంగా ఉండండి, గుండె నిండా గాలి పీల్చుకోండి. కావ్య కృష్ణారెడ్డికి ఒక చెట్టు కాదు, ఈ కార్యకర్తల చెట్టే తప్ప, తెలుగుదేశం కార్యకర్తల చెట్టే తప్ప ఏ ఒక్కరి చెట్టు కాదు.
ఇచ్చిన గెలుపు. కాబట్టి నీటి అంకితం తప్ప ఇంకొకరిని చేర్చుకునే ప్రసక్తి జరగదనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళైనా మనమైనా అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయాలి. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటే మన స్థాయిలో మనము అందరం కలిసిమెలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నేను ఎలక్షన్లో తిరిగా. గత 5 సంవత్సరాల నుంచి దగ్గరత్త నుంచి పచ్చి రోడ్డు నిర్వీర్యం అయిపోయింది. రోడ్డు మీద అనుమతిస్తున్నారు మీరందరూ, కష్టాలు పడుతున్నారు మీరందరూ. దానికోసం నేను కాంట్రాక్టర్ని బతిలాడా. వైసీపీ టైంలో చేసిన వర్క్ అది, వైసీపీ టైంలో నాయకులు చేసిన వర్క్ అది. నేను నా కళ్ళకి నాయకులు చూడాల. నాకు ముందు ఆ రోడ్డు కావాలి. అది ఎవరు చేశారో నాకు అనవసరం. నాకు ఈ రోజు నా ప్రజలు ఇబ్బందులు పడకుండా కోసం కాంట్రాక్టులు పిలిపించా. అతి త్వరలోనే రేపు సెప్టెంబర్ 1వ తేదీ తుమ్మలపేట రోడ్డు రేపు ప్రారంభిస్తున్నా. అదేవిధంగా మళ్ళా మీ మండలానికి వస్తా. తొందరలోనే అదే రోడ్డు మీద శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని అన్ని అనుకూలిస్తా. ఫిబ్రవరి కల్లా మీకు తారు రోడ్డు వేసి అదే రోడ్డు మీద నేను నడిచేటట్టు చేస్తా. నేను వచ్చినప్పుడు మీ గ్రామాలన్నీ సందర్శించినప్పుడు నాకు తెలిసింది. ఇప్పటి వరకు దళగట్టు అంటే డెల్టా అనుకున్నా. కానీ 5 గ్రామాలు ఈ రోజు కూడా డెల్టా లేక ఉత్తర కాలం నీళ్లు రాక ఇప్పుడు కూడా మీరు అనుమతిస్తున్న గ్రామాలను నేను చూసా. మనగోళ్ళు పేరు కావచ్చు, దుండిగం కావచ్చు, రంగసంతలు కావచ్చు, ఐతంపేట కావచ్చు, లింగాలపేట కావచ్చు. ఈ గ్రామాలకి నీరు తేవాల్సిన బాధ్యత నాకుంది. మీరందరికీ ఆరోగ్య చెప్పే ఎలక్షన్ ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, తప్పకుండా మీ చెరువులన్నిటికీ నీళ్లు తెప్పించే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నా. ఎందుకో దురదృష్టం, ఈ మండలంలో ఉన్న పోలీస్ కేసులు, ఈ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ లిటిగేషన్లు, ఈ మండలంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు విపరీతంగా ఉన్నాయి. మీకు అందరికీ తెలియదు. మీ కలెక్టర్ గారిని సంప్రదించా. నాకు ఒక మంచి ఎంఆర్ఓ, ఒకటి కాదు 2 ఎంఆర్ఓ కావాలి నాకు కూడా. ఒక్కొక్క గ్రామాన్ని 10 రోజులు తీసుకుందాం, రైతులు కూర్చోబెట్టుదాం. సమస్యలన్నింటినీ కూడా 10 రోజుల లోపల ప్రతి గ్రామాన్ని పరిష్కరించాలనే దానికి నేను ప్లానింగ్ లో ఉన్నా. అన్ని అనుకూలిస్తే అక్టోబర్లో ప్రతి గ్రామానికి 10 రోజులు ఒక్కొక్క ఎంఆర్ఓను కూర్చోబెట్టి ఆ గ్రామంలో ఉండే రైతు వారి సమస్యలు, దురదృష్టం కావల కాలం ఉంది, మంచి పంట కాలాలు ఉన్నాయి. కానీ మన ల్యాండ్ లో పూర్వం పులిచింతల ప్రాజెక్టుకి మన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ కి ఇచ్చేశారు. అప్పటికే మీరు అందరూ కూడా పొలాలు చేసుకుంటున్నారు చాలా దిక్కల. కానీ కాగితాలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు దిగినట్టుగా ఎన్నో సమస్యలు మీ మండలాల్లో ఉన్నాయి. వీటన్నిటితో పరిష్కారం కావాలా? దురదృష్టం, మీకు మధ్య వర్గాలు పెడితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోలేకుండా ఇప్పటి వరకు జరిగింది. ఇక నుంచి జరగలేదు. మనకు కావాల్సిన ప్రజలు సుభిక్షంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి. కొట్లాటలు, కార్పణ్యాలు, కత్తులు ఇవి కాదు మన జీవితానికి కావాల్సింది. మనం బతకాలి, మన బిడ్డలు బతకాలి, మన బిడ్డల ఉన్నతమైన స్థాయికి రావాలి. మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉండి గర్వంగా తలెత్తుకుని ఊళ్ళో తిరగాలి. నిద్రలేస్తే ఏంద్రా ఈ కర్మ ఎంఆర్ఆర్ చుట్టూ పోలీసు చుట్టూ తిరుగుతున్నాం కాదు మనకు కావాల్సింది. మన ఆస్తులు మనకు రక్షించుకుంటూ మనం హ్యాపీగా వినడం కోసం తప్పకుండా నేను అన్ని విధాలా మీకు అండగా ఉంటా. తొందరలోనే మీ ఊరికి, మీ మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాబోతున్నారు. ఈ రోజున ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పోర్టుని మళ్ళా దామారం తీసుకొస్తున్నా. దామారంలో 100 సమస్యలు ఉన్నా కూడా ఏర్పాట్లు కట్టి తీరుతాం. అది ఒక జనముద్ద మండలానికి మణిహారంగా కూడా ఇస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా బ్రహ్మం గారు చెప్పినట్టు కావలపట్నం కనకపట్నం అవుతుంది. ఈ రోజు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దామారంలో ఎయిర్పోర్టు, లేదంటే రామాయపట్నం పోర్టు, ఈ రోజు 5,700 ఎకరాల్లో ఇండస్ట్రీలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో 175 కాన్స్టిట్యూషన్ లో కొత్తగా కావల నియోజకవర్గం అభివృద్ధి పథకాలు నడవబోతుంది. మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. దానికి నాంది పలికాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు వేసిన ఓటు, మీరు పడ్డ కష్టం నేను వృధా కాదు. ఒక మంచి నాయకుడికి ఓటేశాం, మంచి వ్యక్తికి ఓటేసామనే విధంగా తలెత్తుకుని తిరిగేటట్టుగా మిమ్మల్ని తలెత్తి తిరిగేటట్టుగా చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. అయితే నేను ఒకటే చెప్తున్నా, నాకు చెప్పుడు నాకు చెప్పొద్దని చెప్తున్నా. నిజాయితీగా చెప్పండి. డాక్టర్ దగ్గర పోతే జబ్బు, నాయకుడి దగ్గర పోతే నిజం చెప్పాలి. అప్పుడే మీ సమస్యలను పరిష్కరించగలను. సగం దాచిపెట్టి సగం చేసే సమస్యలు పెరుగుతాయి. గతం నాకు అనవసరం. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి అడుగుతున్నా,
మీకోసం ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల దాకా ఇంటి దగ్గరే ఉంటున్నా, మీ అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు సమస్యలు ఏమన్నా ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గరకు రండి. తప్పకుండా మీరందరూ కూడా కలిసి ఏ ఒక్క సమస్య ఉన్నా, చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్న దగ్గర చూసుకోండి. ఏ ఒక్క సమస్య ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గర రండి. మీకు నాకు మధ్య మధ్యవర్తులు లేరు, అదొక్కటి మధ్యలో గుర్తు పెట్టుకోండి. కావ్య కృష్ణారెడ్డి దగ్గర పోవాలంటే ఇంకొన్న తీసుకొని రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా రండి. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. చేస్తే నేను చేయాలి, చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు చేపించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ పనైనా కూడా ఓపిక పెడితే ప్రతి ఒక్కరికి పని అవుతుంది. మీకు కావలసిన సమస్యలు పరిష్కారం కావటం, మీ మండల అభివృద్ధి జరగటం, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి మీరు నేను తలెత్తుకుని మండలంలో పంచాయతీ మండల ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ పాప మనీ స్వీప్ చేయాలంటే ప్రతి గ్రామ నాయకులందరూ కూడా నిరంతరం కూడా మీరు పనులు చేసుకుంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మెలిసి ఉండండి అని మటుకు మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. బీజేపీ కానీ జనసేన కానీ మనకు మిత్రపక్షం. ఒక్కసారి మీరు రోజువారి టీవీల్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పోయినా పక్క పక్కన కూర్చుంటున్నారు. దయించి గ్రామాల్లో కూడా మన నాయకుడు చెప్పిన మాట మనం వెళ్ళిపోయాలి. కాబట్టి వేరేల్లో ఉన్న జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కలుపుకొని పోయి అన్ని సమస్యలు పరిష్కరించండి. మండల పార్టీ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నారు, ఈ రోజున రాష్ట్ర సెక్రటరీగా పవన్ రవికుమార్ గారు ఉన్నారు, మన శ్రీవారి యాక్టివ్ గా ఉన్నాడు. చాలు, ముగ్గురు టీం ఉన్నారు. ఇది చాలు నడపడానికి రాజకీయం. కుయుక్తం లేని రాజకీయం నడుపుదాం, కల్మషం లేని రాజకీయం నడుపుదాం. అందరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి సొన్నపట్టి దగ్గర నుంచి నాకు ర్యాలీ నడిపి మీరందరూ కూడా ప్రేరింతల మధ్య నాకు హృదయం నిండా ఆనందాన్ని ఇచ్చినందుకు మనస వాచ కనుగొని మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ కళలో కూడా కలకలద్దు. ఇంకొకటి వచ్చి మన స్థానాన్ని దోచుకుపోతారని భయపడద్దు. ఎప్పుడు మీ స్థానాలు అక్కడే ఉంటే మీరు నేను ఉన్నంత కాలం ఇంకొకరికి ఇక్కడ గాలి కూడా పోయి స్థానం కల్పించడం కూడా ఇంకొకసారి నమ్మకం తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.